ఈ వీడియోలో మనం గాస్ నియమ అనువర్తనాలలో రెండవ దాన్ని మనం చూద్దాం. ఈ 8 మార్క్స్ క్వశ్చన్స్లో ఇది సెకండ్ క్వశ్చన్. స్థిర విద్యుత్ శాస్త్రంలోని గాస్ నియమాన్ని తెలపండి. గాస్ నియమాన్ని అనువర్తించి అనంత సమతల ఆవేశిత పలక వల్ల ఏర్పడే విద్యుత్ తీవ్రతకు సమాసాన్ని ఉత్పాదించండి అనేటువంటిది క్వశ్చన్. ఈ విద్యుత్ ఆవేశాలు క్షేత్రాలు లెసన్లో ఈ గాస్ నియమం అనేది చాలా ఇంపార్టెంట్ అయినటువంటి క్వశ్చన్. అయితే ఈ క్వశ్చన్లో ముందుగా మనం గాస్ నియమం యొక్క స్టేట్మెంట్ రాయాల్సి ఉంటుంది. ఈ స్టేట్మెంట్ ఏం చెప్తుంది? గాస్ నియమం ఏదైనా సంవృత తలం ద్వారా పోవు మొత్తం విద్యుత్ అభివాహం ఆ తలం ఆవరించి ఉన్న నికర ఆవేశానికి 1/ε0 రెట్లు ఉంటుంది అని చెప్తుంది. ఏదైనా సంవృత తలం ద్వారా పోవు మొత్తం విద్యుత్ అభివాహం ఆ తలం ఆవరించి ఉన్న నికర ఆవేశానికి 1/ε0 రెట్లు ఉంటుంది. ఇది గాస్ నియమం యొక్క స్టేట్మెంట్. రాసిన తర్వాత మ్యాథమెటికల్ ఈక్వేషన్ కూడా మనం రాయాలి. phi = సర్ఫేస్ ఇంటిగ్రల్ ఆఫ్ E డాట్ ds దట్ ఈజ్ ఈక్వల్ టు Q/ε0 అనేది రాయాలి. రాసిన తర్వాత ఇప్పుడు దీన్ని మనం అనంత సమతల ఆవేశిత పలకకు అనువర్తించాలి. అనంత సమతల ఆవేశిత పలక అంటే ఏంటి? ఆ పలక యొక్క పరిమాణం అనేది అనంతంగా ఉంది, అది సమతలంగా ఉంది, ఇంకొకటి అది ఆవేశితమై ఉంది. ఓకేనా? అయితే ఇప్పుడు మనం దేనికి అనువర్తించాలన్నా మనం ఏం చేస్తాము? ఫస్ట్ ఒక గాసియన్ ఉపరితలాన్ని మనం ఊహించుకోవాలి కదా. ఇక్కడ చూడండి, ఈ షేడెడ్ ఏరియాలో ఉన్నటువంటిది ఇది ఆవేశిత పలక. ఓకేనా? తర్వాత ఇప్పుడు దీనిపైన మనము ఒక స్థూపాకార గాసియన్ ఉపరితలం ABCDని ఊహించుకుంటున్నాం. ABCD అనేది ఏంటి? గాసియన్ తలం. ఓకేనా? అయితే దీంట్లో ఈ గాసియన్ తలాన్ని మనం ఎట్లా పెట్టామంటే, ఇట్లా మన అరచేయిని మనం నిలువుగా పెట్టినప్పుడు ఎలా ఉంటుందో అలా పలకను ఊహించుకోండి. తర్వాత అరచేయి మనం ఇట్లా నిలువుగా పెడితే ఇట్లా ఈ డైరెక్షన్లో, అంటే మనకు కనబడడం కోసం మనం ఇట్లా పెట్టామనుకోండి. ఓకే, ఇప్పుడు ఇక్కడ ఒక పెన్ లాంటిది స్థూపాకార షేప్లో ఉన్నది ఇట్లా ఊహించుకోండి. ఇప్పుడు మీకు ఇది క్లియర్గా అర్థమవుతుంది. ఓకే, అయితే ఇక్కడ మనం తీసుకున్న సిచ్యువేషన్లో ఏంటి అంటే, ఈ స్థూపాకార గాసియన్ ఉపరితలం అనేది ఇది ఇటువైపు r దూరం, ఇటువైపు కూడా r దూరం, ఎగ్జాక్ట్ సెంటర్లో ఈ పలక ఉంది అన్నట్లుగా మనం తీసుకుంటున్నాం. అంటే 2r పొడవు ఉంది అది అని మనం తీసుకుంటున్నాం. ఓకే, తర్వాత ఇక్కడ ఈ గాసియన్ ఉపరితలానికి ఏం చెప్పుకున్నాం మనం? ఎప్పుడు కూడా దాంట్లో ఉన్న ఎన్ని తలాలు ఉన్నాయి, ఓకే, ఆ తలాల గుండా వచ్చేటువంటి అభివాహాన్ని లెక్కించి అదంతా కూడితే మనకి మొత్తం అభివాహం అనేది వస్తుంది కదా. అయితే మనం అనంత పొడవు ఉన్నటువంటి ఆవేశిత తీగని తీసుకున్నప్పుడు అక్కడ రేఖీయ ఆవేశ సాంద్రత లాంబ్డా అనేదాన్ని మనం నిర్వచించాం కదా. లాంబ్డా = Q/L అని రాసాం. ఇక్కడ ఏం చేస్తామంటే సిగ్మా, ఏకరీతి ఆవేశ సాంద్రత సిగ్మా అనే పదాన్ని మనం నిర్వచిస్తాం. సిగ్మా అనేది ఏంటంటే dQ/dsకి సమానం. ఓకే, సో ఇట్లాంటి డిఎస్లన్నీ కూడితే మనకు మొత్తం ఉపరితలం వస్తుంది అనమాట. అంటే మూలక వైశాల్యం అనుకునేటువంటి కొంత ఆవేశాన్ని మనం ఇక్కడ ఏకరీతి ఆవేశ సాంద్రత అని మనం చెప్తాం. ఓకే, లేదా Q = ఏమని రాయొచ్చు? సిగ్మా S అని రాయొచ్చు. ఓకే, తర్వాత ఇప్పుడు ఇది నిర్వచించిన తర్వాత ఇప్పుడు ఇక్కడ ఉన్న ఉపరితలాలు ఏంటి అనేవి చూద్దాం. ఇక్కడ చూడండి, ఈ BC అనేటువంటిది ఒక సమతలం. ఓకేనా? తర్వాత అట్లాగే ఇక్కడ AB అనేటువంటిది కూడా ఒక సమతలం. తర్వాత ఇక్కడ ఏంటి అంటే మనం
క్షేత్రం యొక్క దిశ ఎటువైపు ఉంది అనేది ఒకసారి గమనించాలి. క్షేత్రం దిశ ఎటుంది? ఈ గనక మనం చూసినట్లయితే ఇక్కడ చూడండి, ఈ అనేది పలకకి లంబంగా, పలక యొక్క దిశకి లంబంగా ఉంది ఇక్కడ. ఓకేనా? ఇది పలక ఇట్లా నిలువుగా ఉంది కదా, పలక అనేది ఈ డైరెక్షన్లో ఉంటే క్షేత్రం అనేది ఉపరితలానికి ఎప్పుడు కూడా క్షేత్ర తీవ్రత అనేది లంబ దిశలో ఉంటుంది కాబట్టి సో ఇది లంబంగా ఉంది. ఓకే, సో ఇక్కడ బీసీ అనేటువంటి ఉపరితలం అనేది, బీసీ అనేటువంటి తలం ఎలా ఉంది? అది సమతలం కదా. ఏడి బీసీ రెండు కూడా సమతలాలు. ఓకే, సో ఏడి యొక్క డైరెక్షన్ ఇట్లుంది కదా, ఏడి ఇట్లుంది. ఇప్పుడు దీంట్లో మనం ఏం చేస్తున్నాం? DS1 లేదా DS2 అనేటువంటి ఒక ఉపరితలాన్ని తీసుకుంటున్నాం. దీంట్లో కూడా ఇంకొకటి బీసీలో కూడా DS1 అనేటువంటి ఉపరితలాన్ని తీసుకుంటున్నాం. అంటే చిన్న మూలక వైశాల్యాన్ని తీసుకుంటున్నాం. ఈ తలంలో చిన్న మూలక వైశాల్యం. ఇప్పుడు DS1 కానీ DS2 కానీ రెండింటిని కనుక మీరు చూసినట్లయితే ఈ డైరెక్షన్ ఏమో ఇలా ఉంది. ఏంటి? క్షేత్ర తీవ్రత డైరెక్షన్ ఇలా ఉంది. DS1 ఎటు ఉంది? ఇదే డైరెక్షన్. DS2 ఎటు ఉంది? ఇటు ఉంది. ఓకేనా? అంటే ఇవి ఒకటే రేఖ పైన అయితే 0 degrees లేదా 180 degrees. ఓకేనా? అయితే మనం ఇక్కడ అభివాహం క్యాలిక్యులేట్ చేసేటప్పుడు ఏం చేస్తాం? E.ds అని రాస్తాం. అంటే ఏంటి? EDS cos θ కదా. కాబట్టి cos 0 కానీ cos 180 కానీ 0 కాబట్టి ఇదేమవుతుంది? cos 0 కానీ cos 180 కానీ 1 కాబట్టి ఇదేమవుతుందంటే EDSకి సమానం అవుతుంది. ఓకేనా? EDSకి సమానం అవుతుంది. ఇప్పుడు చూడండి, ఈ ఏబీ తలం ద్వారా ఏడీ తలం ద్వారా ఏమొచ్చింది? మనకు EDS వచ్చింది. అట్లాగే బీసీ తలం ద్వారా కూడా ఒక EDS వచ్చింది. ఇప్పుడు ఈ రెండు తలాల మూలంగా వచ్చేటువంటి మొత్తం అభివాహం ఏమవుతుంది? 2EDS అవుతుంది. ఓకేనా? 2EDS అవుతుంది. ఓకే, లేదా ఈ DS అనేది ఇది మనం సమతలంగా తీసుకున్నాం కాబట్టి దీన్ని డైరెక్ట్గా ఎస్ అని రాస్తాం. అప్పుడు ఏమవుతుంది? అది 2ES అవుతుంది. ఓకేనా? సో ఇది ఏడి బీసీ తలాల ద్వారా. మరి ఇప్పుడు ABCD అనేటువంటి స్తూపాకార తలాన్ని కనుక మనం తీసుకున్నట్లయితే దానిపైన మనం రెండు మూలక వైశాల్యాలను, ఒకటి ఈ డైరెక్షన్లో DS3ని తీసుకుంటున్నాం. ఓకే, మీరు ఇక్కడ డయాగ్రామ్లో కనుక చూసినట్లయితే ఇక్కడ మీకు కనబడుతుంది చూడండి, ఇది DS3. ఓకే, ఇక్కడ DS4. ఓకే, ఇప్పుడు వీటి డైరెక్షన్ కనుక మనం ఈతో కంపేర్ చేసి చూసామనుకోండి, ఎట్లుంది? DS3నేమో ఈ డైరెక్షన్లో ఉంది. ఓకేనా? DS4 ఏమో ఈ డైరెక్షన్లో ఉంది, కానీ ఈ ఏమో ఈ డైరెక్షన్లో. అంటే ఇక్కడ కోణం ఎంత ఉంది? 90 degrees ఉంది. సో 90 degrees ఉన్నప్పుడు E.ds రాసామనుకోండి, E.ds రాస్తే ఏంటి? EDS cos θ కదా, cos 90. cos 90 అంటే 0. కాబట్టి ఈ ABCD ఈ ఉపరితలాల మూలంగా వచ్చేటువంటి అభివాహం అనేది 0 అని అర్థం. అంటే మొత్తం మనం 4 టోటల్ గాసియన్ ఉపరితలాన్ని 4 భాగాలుగా విభజించాం. ఒకటి AD, ఇంకొకటి BC, ఓకే, ఇంకోటి AB, ఇంకోటి CD. ఇలా 4 భాగాలుగా విభజిస్తే ABCDల గుండా వచ్చే అభివాహం 0, ఇక్కడ నుండి వచ్చే అభివాహం ES, ఇక్కడ నుండి వచ్చే అభివాహం ES. టోటల్ 2ES అనేటువంటి అభివాహం మనకు వచ్చింది. ఓకే, అయితే ఇప్పుడు మనం ఏం చేస్తాం? ఆల్రెడీ మనం రేఖీయ ఆవేశ సాంద్రతని నిర్వచించాం కదా. కాబట్టి డైరెక్ట్గా మనం ఇప్పుడు గాస్ నియమంకి సంబంధించిన ఈక్వేషన్ని రాసి మనం దాంట్లో ఇది ప్రతిక్షేపించాలి. ఇక్కడ చూడండి, దీంట్లో మనం ఏంటి?
అంటే ఇప్పటిదాకా మనం చెప్పుకున్నదే ఇక్కడ మనకి నోట్స్ రూపంలో ఉంది. ఇక్కడ అనంత సమతల ఆవేశిత పలకం తీసుకున్నాం. ఓకే, దానిపైన ఏం చెప్పుకున్నాం మనం? గాస్ నియమం అనువర్తించాలి అంటే ఆవేశం అనేది ఏకరీతిగా వితరణ చెంది ఉండాలి అని చెప్పుకున్నాం. తర్వాత ఇక్కడ ఏం చేసాము? ఆవేశ సాంద్రత, ఏకరీతి ఆవేశ సాంద్రత సిగ్మాని dq/dsగా మనం నిర్వచించాం. ఓకే, తర్వాత ABCD అనేటువంటి క్షితిజ సమాంతర స్తూపాకార గాసియన్ ఉపరితలాన్ని మనం ఊహించుకున్నాం, నిర్మించాం. తర్వాత దీంట్లో ఇంకోటి ఏంటి? ADBC, ఈ రెండు తలాలు అనేవి పలక తలానికి ఎలా ఉన్నాయి? సమాంతరంగా ఉన్నాయి, ఉండి తలం నుండి సమాన దూరంలో ఉన్నాయి. తర్వాత ఈ ఉపరితల వైశాల్యాలు DS1 DS2లను మనం తీసుకున్నాం. ఇవేంటి? ఈకి సమాంతరంగా ఉన్నాయి కాబట్టి ఈ రెండు ఉపరితలాల ద్వారా పోయేటువంటి అభివాహం ఏమవుతుంది? సర్ఫేస్ ఇంటిగ్రల్ ఆఫ్ E.dsని EDS అని రాస్తున్నాం. ఎందుకు? cos 0 1 కాబట్టి డాట్ అనేది ఎగిరిపోయింది ఇక్కడ. తర్వాత ES ప్లస్ S. ఓకే, ఇదేమవుతుంది? 2ESకి సమానం అవుతుంది. ఓకే, తర్వాత ఈ AD లేక BC ఈ సమతల వైశాల్యాలని మనం Sగా తీసుకున్నాం కాబట్టి అక్కడ మనకి 2ES అనేది వచ్చింది. ఓకే, తర్వాత నెక్స్ట్ ఏం చేయాలా? తర్వాత తీసుకున్నటువంటి ఏంటి? ABCDలు. ఓకే, ఈ ABCD ఉపరితలాలను కనుక మనం తీసుకున్నట్లయితే దానిపైన చిన్న వైశాల్యాలు ఏం తీసుకున్నాం మనం? DS3 DS4. ఓకే, ఈ DS3 DS4 రెండు వైశాల్యాలు తీసుకున్నాం. ఇవేంటి? ఈకి క్షేత్ర తీవ్రతకి లంబ దిశలో ఉన్నాయి కాబట్టి వాటి మధ్య కోణం 90 degrees అవుతుంది. 90 degrees అయినప్పుడు దాని ద్వారా పోయేటువంటి అభివాహం అనేది శూన్యం అవుతుంది. ఓకే, కాబట్టి E.ds విలువ ఇక్కడ 0 అవుతుంది. ఇప్పుడు గాస్ నియమం నుండి మొత్తం అభివాహం ఏమని రాస్తాం మనం? ఓకే, phi is equal to surface integral of E.ds that is equal to 2ES. ఓకే, ఈ q/ε0 అనేది దేని నుండి వచ్చింది? గాస్ నియమం యొక్క స్టేట్మెంట్ నుండి వచ్చింది. ఓకే, కానీ మనం ముందు ఏం నిర్వచించుకున్నాం? ఏకరీతి ఆవేశ సాంద్రత సిగ్మా ఈజ్ ఈక్వల్ టు dq/ds లేదా q/s అనుకున్నాం కదా. సో q ఈక్వల్ టు సిగ్మా ఎస్ అవుతుంది. ఓకే, ఈ q ఉన్న చోట సిగ్మా ఎస్ మనం ప్రతిక్షేపించాలి. ఇక్కడ చూడండి, 2ES ఈజ్ ఈక్వల్ టు సిగ్మా S/ε0. ఇక్కడ ES ఈ రెండు క్యాన్సిల్ అయితే ఏముంది? 2E ఈక్వల్ టు సిగ్మా/ε0 ఉంది. సో దీని నుండి E ఈక్వల్ టు ఏం రాయొచ్చు? సిగ్మా/2ε0 అని రాయొచ్చు. ఓకేనా? సో ఇదే అనంత సమతల ఆవేశిత పలక వల్ల వచ్చేటువంటి విద్యుత్ క్షేత్ర తీవ్రతకు సమాసం. ఓకేనా? సో ఇది ఒక 8 మార్క్స్ క్వశ్చన్. తర్వాత గోళాకార కర్పరం వల్ల వచ్చేటువంటి క్షేత్ర తీవ్రత అనేది ఒకటి ఉంది, కాకపోతే ఈ సంవత్సరం అది సిలబస్ నుండి డిలీట్ చేయబడింది కాబట్టి మనం దాని గురించి డిస్కస్ చేయట్లేదు. ఓకే, సో దీంతో మనకి 8 మార్క్స్ క్వశ్చన్స్ అనేవి అయిపోయినాయి. ఇప్పుడు నెక్స్ట్ మనం ఏంటంటే నెక్స్ట్ వీడియోలో మనం 2 మార్క్స్ క్వశ్చన్స్ని చూద్దాం.